ఇరాన్ను అమెరికా, ఇజ్రాయెల్ భారీ దెబ్బ కొట్టాయి. ఆ రెండు దేశాలు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఇరాన్ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది. డౌన్ టౌన్లోని ఖమేనీ కాంపౌండ్ లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ మృతి చెందాడని ఆ దేశ మీడియా ప్రకటించింది. ఖమేనీ మృతితో 40 రోజుల సంతాప దినాలతో పాటు 7 రోజుల పాటు జాతీయ సెలవు దినాలను ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మృతి చెందారు. ఇక ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై దాడులను ముమ్మరం చేసింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికాపై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ రెడ్ లైట్ ని దాటాయి. ఇది చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందంటూ ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఇక అయతొల్లా ఖమేనీ మృతి చెందడంతో సీనియర్ మతాధికారి అలీరెజా అరాఫీ ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా వ్యవహరించనున్నారు. తర్వాతి వారసుడిని ప్రకటించే వరకు ఆయన ఈ బాధ్యతల్లో ఉండనున్నారు.